ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ కొలెస్ట్రాల్ అండి. సాధారణంగా చాలామంది చూస్తుంటాం, సార్ మాకు కొలెస్ట్రాల్ పెరిగింది అంటూ ఉంటారు. సో కొలెస్ట్రాల్ పెరగడానికి మనం ఎలా తెలుసుకుంటాం అంటే కనుక ఫస్ట్ బ్లడ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. సాధారణంగా ఈ బ్లడ్ టెస్ట్ అనేది 12 గంటల వ్యవధి, రాత్రి పడుకున్నప్పుడు మనం తీసుకున్న ఫుడ్ టైం నుంచి ఉదయానికి 12 గంటల గ్యాప్ తీసుకుని తర్వాత మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లో వచ్చిన కొలెస్ట్రాల్ బట్టి మన కొలెస్ట్రాల్ ఎంత ఉందో చెప్తాం. సాధారణంగా టోటల్ కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉంది, ఎల్డిఎల్ ఎలా ఉంది, హెచ్డిఎల్ ఎలా ఉంది అనే విషయం మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. సాధారణంగా రిపోర్ట్ వచ్చాక కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్లు లెక్క. దాంట్లో ట్రైగ్లిజరైడ్స్ పెరిగినాయి అంటే సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకున్నాం అని అర్థం. దానివల్ల మనకి ట్రైగ్లిజరైడ్స్ పెరిగే అవకాశం ఉంటాయి. ఎల్డిఎల్ సాధారణంగా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చినాయి అంటే దానికి గల కారణం ఎల్డిఎల్ పెరగటం. ఈ ఎల్డిఎల్ పెరిగితే కనుక దాని సైన్ ఏంటంటే హార్ట్ కంప్లైంట్ వచ్చే అవకాశం ఉంది, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని చెప్పడం అనమాట. ఈ ఎల్డిఎల్ అనేది పెరగడానికి కారణం ఏంటంటే తీసుకునే ఫుడ్లో శాచురేటెడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం, సాధారణంగా ఫుడ్లో రెడ్ మీట్ ఎక్కువ తీసుకోవటం, అదేవిధంగా జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం, ఇలా జరిగినప్పుడు మనకు సాధారణంగా ఎల్డిఎల్ స్థాయి పెరుగుతుంది. అదేవిధంగా విఎల్డిఎల్, ఈ విఎల్డిఎల్ కూడా ఒక రకమైన చెడు కొలెస్ట్రాల్. ఎప్పుడైతే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయో విఎల్డిఎల్ కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని బేస్ చేసుకుని దాని ప్రకారం మనం కొన్ని రకాల మార్పులు చేసుకోవటం వల్ల ఖచ్చితంగా కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతాయి. సాధారణంగా ఎవరైతే ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా ఎక్కువ కూర్చుని వర్క్ చేసుకునే వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా కూడా కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించుకోవడానికి మందులు వాడడానికి ముందుగానే మనం కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, సరైన నిద్ర, అదేవిధంగా ఎటువంటి ఆల్కహాల్ స్మోకింగ్ హ్యాబిట్స్ని అవాయిడ్ చేసుకుంటే కనుక చాలా వరకు కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గించుకోవచ్చు. దాంతోపాటు హోమియోలో అల్యూమ్ సెటేవా అనే మందు వాడడం వల్ల, అదేవిధంగా గమ్మేరియా గమ్మి అనే మొదటించిన మందు వాడడం వల్ల చాలా వరకు కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గించుకోవచ్చు. దీంతోపాటు హోమియోలో కాన్స్టిట్యూషన్ థెరపీ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మనకి ఈ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతాయి. కాబట్టి మీరు కొలెస్ట్రాల్కి భయపడకుండా హోమియోపతి మందు వాడండి, మంచి పరిష్కారం తెలుసుకోండి. థ్యాంక్ యూ.